హలో అందరికీ. కాదు ఇల్లు ఈరోజు మార్నింగ్ 10 కల్లా ప్రోమో రిలీజ్ అవుతుంది అని చెప్పారు. బాగానే ఉంది. ఇప్పుడు నేను ప్రోమో కోసం చూసి దాని గురించి ఒకేసారి కలిపి వీడియోలో మాట్లాడేద్దాం అని అనుకుంటే ఇప్పటి వరకు ప్రోమో రాలేదు. దగ్గర ఇప్పుడు టైం అయితే 12:31 అవుతుంది. ఇప్పటి వరకు ప్రోమో రాలా. మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ప్రోమో వచ్చుంటే ఐఎమ్ సో సారీ. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ప్రోమో గురించి మాట్లాడతాను. ఓకేనా? ఏందో ఇల్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఓకే, ఈ వీడియోలో అయితే నేను మీకు అప్డేట్స్ ఏంటంటే అగ్ని పరీక్ష 2కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే కొన్ని రూల్స్ అంటే చెప్తానమాట. అది మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మీరు రికార్డ్ చేసి పెట్టుకున్న వీడియోలో మీకు ఈ రూల్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకొని 1కి 100 సార్లు చెక్ చేసుకొని పంపించండి. ఎందుకంటే లాస్ట్ టైమే 20,000 to 30,000 అప్లికేషన్స్ వెళ్ళాయి అని స్టాక్ అనమాట. ఈసారి లాస్ట్ సీజనే అంత హిట్ అయినప్పుడు ఈ సీజన్లో ఇంకెంతమంది ఎగబడతారు? పైగా లాస్ట్ సీజన్లో ఒక కామనరే విన్ అయ్యాడు. సో ఈసారి ఆ విన్నర్ నేనెందుకు అవ్వకూడదు అని మీలో ఎవరో ఒకరికి ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈసారి ఎన్ని వేల అప్లికేషన్స్ వెళ్తాయో తెలీదు. అందులో మీరు కూడా ఉండొచ్చు. సో దానికి ఈ రూల్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆ వీడియో రికార్డ్ చేసుకొని అండ్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా ఇవన్నీ 1కి 10 సార్లు చెక్ చేసుకొని పంపించండి. ఓకేనా? సో సింపుల్ రూల్స్. ఫస్ట్ ఏంటంటే మీరు ఒరిజినల్గా ఉండండి. ఓకేనా? ఒరిజినల్గా అంటే నేను ఇప్పుడు ఒక వీడియో పంపిస్తున్నాను, వాళ్ళు చూడగానే ఇంప్రెస్ అయిపోవాలి. ఇలా యాక్టింగ్ చేస్తూ ఇట్లా సంథింగ్ ఇట్లా మూతిలాగా ఇలా పెట్టి అలా అంతా కాకుండా మీరు రోజువారీ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారో మీ వే ఆఫ్ టాక్ కానివ్వండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి వీడియో చూస్తున్నప్పుడు ఓ ఇతను ఇలా దీనికోసం పంపించాడు, ఈ అమ్మాయి ఇలా పంపించింది అని కాకుండా ఇతను నార్మల్గా సింపుల్గా తను ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు అని చూసే వాళ్ళకి అలా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు చూసిన వెంటనే ఏంటంటే ఓకే ఇతన్ని హోల్డ్లో పెడదాం అని అనిపించాలా. వద్దు పక్కకు తీసే ఇంకొక వీడియో ప్లే చేయి అన్నట్లు ఉండకూడదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా దగ్గర ఈ మనం పంపించే ఏవైతే ఆడిషన్స్ ఉంటాయో వీడియోస్ దగ్గర 50 మెంబర్స్ చూస్తారు. అక్కడ టీం వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళందరూ, ఆ టీం వాళ్ళందరూ ఏంటంటే ఒక దగ్గర 50 మెంబర్స్ వరకు కూర్చొని అది పనిగా మీరు పంపించే ఫుల్ వీడియో చూస్తారు. 1 సెకండ్ అటు ఇటు కాకుండా ఫుల్ వీడియో చూస్తారు. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? అంటే కొద్దిసేపు మాట్లాడి లాస్ట్లో కొద్దిగా లైట్గా వదిలేద్దాం, లేదంటే వాళ్ళు ముందంతా సోది ఉంటుందని మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని చూస్తారేమో, లాస్ట్లో బాగా మాట్లాడదాం ముందు లైట్గా వదిలేద్దాము, ఇవేం పెట్టుకోవద్దు. మీరు మాట్లాడే ఫస్ట్ టు లాస్ట్ వరకు వాళ్ళు కన్ఫర్మ్గా చూస్తారు. అది మీరు మైండ్లో పెట్టుకొని రికార్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. కెమెరా వైపు చూస్తూ సూటిగా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఇది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూపు తిరిగిందంటే ఇతను కాన్ఫిడెన్స్ లేదు, ఇతను ఫేస్ చేయలేడు కెమెరాని. ఇక్కడ ఒక రకంగా నేను చెప్పేది హౌస్లోకి వెళ్ళడానికి కాదు, అగ్ని పరీక్ష ఆడిషన్. ఓకేనా? హౌస్లోకి వెళ్ళడానికి మీరు అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి. అక్కడ మనం టిప్స్ ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు పెట్టే టాస్క్లు మనం ఆడాలి అంతవరకే కాబట్టి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ సెకండ్ వన్. థర్డ్ వచ్చేసి అసలు అవతల పర్సన్ కంటే నువ్వు ఎందుకు బెస్ట్ అనేది వాళ్ళకి చూపించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీతో పాటు ఇంకొక వీడియో వచ్చింది వాళ్ళకి, ఆ వీడియోకి ఈ వీడియోకి వాళ్ళు కంపేర్ చేసుకునేలాగా తెచ్చుకోకుండా జస్ట్ అతని వీడియో కొంచెం చూసి ఆల్రెడీ నీ వీడియో చూసిన వాళ్ళు అతని వీడియోకి వెళ్ళడానికి కూడా ఆలోచించేలాగా నువ్వు చెయ్యాలి. అంటే ఆ వీడియోతో వాళ్ళని ఇంప్రెస్ చేసేసి ఓకే ఇతను పక్కన పెట్టేసేయండి, సెలెక్టెడ్, హోల్డ్లో కాదు, ఇతను ఒక కంటెస్టెంట్ సెలెక్టెడ్ అని చెప్పేసి వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసి పక్కన పెట్టేలాగా నువ్వు చేసుకోవాలన్నమాట. అండ్ ఫోర్త్ది, ఈ 3 minutes వీడియో వాళ్ళు చూస్తారని చెప్పాను కదా, దీనిపైన ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు 3 minutes ఫుల్ వీడియో కరెక్ట్ 3 minutes ఉండేలాగైనా పంపించుకోండి, 3 minutesకి లోపైనా పంపించుకోండి. అంతేగాని 3 minutes 1 second కూడా అవ్వకూడదు. అలా అయితే పంపించొద్దు, ఎందుకంటే వాళ్ళు చూడరు అనమాట. అదనమాట విషయం. అండ్ ఫస్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక విషయం మెయిన్, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అగ్ని పరీక్షకి వెళ్తున్నావనంటే అర్థమవుతుందా?
ఇప్పుడు నువ్వు ఏంటి, నీకెందుకు ఇష్టం బిగ్ బాస్ అంటే, నీకెందుకు పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది, ఈ సోదంతా వాళ్ళకొద్దు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది నేను డబ్బులు సంపాదించాలి, నేను వెళ్ళి నా టాలెంట్ ఏంటో చూపించుకోవాలి. నా టాలెంట్ సంగతి పక్కన పెడితే నేను ఫస్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేసి అక్కడ గబగబా బాగా గేమ్స్ ఆడేసేసి అన్ని కప్పులు గెలిచేసి డైరెక్ట్గా ఇంకా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ కప్పు తీసుకొచ్చేయాలి. ఇదే కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు కూడా. కానీ దీన్ని వాళ్ళ దగ్గర చూపించకూడదు. వాళ్ళ దగ్గర చూపిస్తే రొటీనే కదా, అందరికి ఉంటుంది కదా, మాకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకొని పక్కకు పెట్టేస్తారు. అలా చేయకూడదు. బిగ్ బాస్కి నువ్వు అవసరం అన్నట్లు వాళ్ళకి చూపించాలి. బిగ్ బాస్ నీకు అవసరం అన్నట్లు వాళ్ళకంటే అస్సలు పడకూడదు. బిగ్ బాస్కి వీడు అవసరం అని వాళ్ళకి అనిపించి వాళ్ళు నీ వీడియోని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేలాగా అనమాట నువ్వు చేసుకోవాలి. అది చేసుకునే ఒక్క ఛాన్స్ నీకు ఆ మూడు నిమిషాల వీడియోలో మాత్రమే ఉంటుంది. దాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఇవి సింపుల్ రూల్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నువ్వు చెప్పావు ఈ పేరు ఇతను రాలేదే, ఈమె ఎందుకు రాలేదు అని అనకండి. ఎందుకంటే మనకి వచ్చిన దాని ప్రకారమే నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను తొంగి చూడను కదా, అందుకనేసి అనమాట. 10 మంది సెలబ్రిటీస్ వస్తారు అని చెప్పేసి టాక్. ఎందుకంటే ఈసారి అగ్ని పరీక్షనే కొద్దిగా ఎపిసోడ్లు పెంచుతున్నారని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. కానీ కంటెస్టెంట్స్ గురించి కన్ఫామ్గా ఇంతే, కన్ఫామ్గా వీళ్ళే అన్నది మనకు ఊహకి రాదు. ఎందుకంటే లీక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈరోజు సుడిగాలి సుధీర్ వస్తాడు అని వచ్చింది అనుకోండి, నాకు అనిపిస్తుంది అంత పెద్ద ఫేమ్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళి ఫేమ్ చెడగొట్టుకోవాలని ఎవరికి ఉంటుంది, ఈ సుధీర్కి ఎందుకు ఉంటుంది అంటే, బిగ్ బాస్కి వెళ్తే ఫేమ్ చెడిపోద్ది అన్నట్లా. కొంతమంది కలిసి రాదు, కొంతమంది కలిసి వస్తుంది. అది అంతకుమించి తేడా ఏమి ఉండదు. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సుడిగాలి సుధీర్ ఎందుకు వెళ్తాడు? సరే ఓకే, సెలబ్రిటీ హోదా నుంచి సెలెక్ట్ చేశారేమో అని మనం అనుకుందాం. రేపు ఇంకో వేరే ఏదో పేరు వస్తుంది. అది నిన్న సుధీర్ అన్నారు కదా, రేపు ఇంకో పేరు ఎవరి క్లారిటీ అని అంటే ఇట్లా లీక్స్ వస్తూ ఉంటాయి. అలా లీక్స్ కాకుండా 99% వీళ్ళు వస్తారు అని నా దగ్గరకు వచ్చిన అప్డేట్స్ మాత్రమే నేను మీతో చెప్తాను. కానీ 100% కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళ పేరుని నాగార్జున గారు కానీ శ్రీముఖి గారు కానీ అనౌన్స్ చేసి స్టేజ్ పైకి పిలిచే వరకు మనకు కన్ఫర్మేషన్ ఉండకూడదు. అదన్నమాట విషయం. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా, 10 మెంబర్స్ ఆడియన్స్ డిసైడెడ్ కంటెస్టెంట్స్ ప్లస్ 1 or 2 ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్పాన్సర్ టాస్క్ అని చెప్పాను కదా, అందులో నుంచి మనం ఏమనుకున్నాము, ఈ 10 మందిలో 9 మంది అగ్ని పరీక్ష 2 నుంచి సెలెక్ట్ అవుతారు, ఇంకొకరిని స్పాన్సర్ వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. కానీ కాదంట, అగ్ని పరీక్ష 2 నుంచి 10 మంది సెలెక్ట్ అవుతారు. ఈ స్పాన్సర్ టాస్క్ నుంచి 1 or 2, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆడి ఒకవేళ కరెక్ట్గా వీళ్ళ లెక్క ప్రకారం ఫుల్లీ టాలెంటెడ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి వీళ్ళకి అర్హత ఉంది అని అనుకున్న వాళ్ళని పంపించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఇంకో 2-3 ఎగస్ట్రానే ఉండాలి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్స్ అవన్నీ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి దశావతారం అంటున్నారు. అందులో ఎన్ని అవతారాలు చూపిస్తారో ఏమో మనకు తెలియదు. నేను అనుకుంటున్నది కొన్ని ఉన్నాయి, కానీ అదేంటంటే ప్రోమో వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుందని ఈ వీడియోలో ఏం మాట్లాడట్లేదు. సో ప్రోమో వీడియోలో అది ఇది మొత్తం కలిపి నేను క్లియర్గా మాట్లాడతాను. సో ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ సెలబ్రిటీస్ కొన్ని పేర్లు అయితే చెప్తాను. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి జబర్దస్త్ నూకరాజు అంటే చాలా మంది తెలుసు. సో సంథింగ్ అదేదో షో ఉన్నింది కదా, రియాజ్తో షో చేస్తున్నప్పుడు ఆయన టీంలో ఏమో ఉన్నాడు ఇతను ఇక్కడ నుంచి ఇటు జబర్దస్త్కి వచ్చాడనమాట. అండ్ సెకండ్ సింగర్ మంగ్లీ ఉన్నారు కదా ఆవిడ. అండ్ థర్డ్ వచ్చేసి పల్లవి గౌడ. ఈమె తెలియని వాళ్ళే లేరు. నిండు నూరేళ్ళ సావాసం అనుకుంటా కదా సీరియల్ జీ తెలుగులో, అందులో పల్లవి గౌడ అని అందరూ తెలుగు ఇంటి వాళ్ళందరూ కూడా ఆమెని నా ఇంటి బిడ్డ అన్నట్లు దగ్గర తీసుకున్నారు. సో ఇలాంటి వాళ్ళే మ్యాక్సిమం, ఇప్పుడు తనూజ ఇలాంటి వాళ్ళే మ్యాక్సిమం మంచి పేరు తీసుకొని బయటకు వెళ్తున్నారు హౌస్ నుంచి. ఒకవేళ ఈవిడ కనుక హౌస్లోకి వస్తే ఈవిడ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసి జబర్దస్త్ రాకేష్ అందరికీ తెలుసు. అండ్ 5th ఎక్స్ప్రెస్ హరి మీ అందరికి తెలుసు కదా, ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖి గారితో పాలేరు వేషం వేస్తూ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో హరి ఏంటంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది. బిగ్ బాస్లో నాగార్జున సార్ వచ్చినప్పుడు స్టేజ్ పైకి ఆయన స్టార్టింగ్ లైన్స్ అయితే మాట్లాడతాడు కదా, మీ అందరికీ నమస్కారం, నేను మీ నాగార్జున. దీని తర్వాత కొన్ని లైన్స్ మాట్లాడతాడు కదా, ఆ లైన్స్ అన్ని రాసేది హరియే అనమాట. సో బిగ్ బాస్ టీంలోనే ఒక మెంబర్ హరి.
ఆల్మోస్ట్ ఇతనికి అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా అలవాటు ఉండుంటుంది. సో అతను అన్నీ తెలిసిన అతనే హౌస్లోకి వెళ్ళినప్పుడు అతని ఆటని ఎవరు ఎలా ఆడించగలరు ఏంటి అన్న దాని గురించి మనం ఇంకా హౌస్లో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎవ్రీథింగ్ హరికి బాగా తెలిసి ఉంటుంది. సో అతన్ని దాటి ఎంతమంది బాగా ఆడగలరు అన్నది ఇక్కడ ఒక చిన్న సస్పెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సందీప్ మాస్టర్ వైఫ్ జ్యోతి గారు ఆవిడ, అండ్ నెక్స్ట్ శివ్ కుమార్ ప్రియాంక వాళ్ళ ఫియాన్సే సంథింగ్ బిఎఫ్ కదా, సారీ బాయ్ ఫ్రెండ్ ఆయన. అండ్ 8th వచ్చేసి ఫేమస్ రాము అంట. ఇతను ఎవరో నాకు అంత ఐడియా లేదు, మేబీ తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి 100% ట్రై చేస్తా. అండ్ 9th తేజస్విని గౌడ, మన అమర్దీప్ వైఫ్, ఆమె వస్తున్నారని చెప్పేసి టాక్. అండ్ 10th వచ్చేసి పవన్ కళ్యాణ్. వసంతి తెలుసు కదా, రీసెంట్గా కుక్కు విత్ జాతరత్నాలలో కూడా ఉందనుకుంటా. నెక్స్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి కూడా వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ హస్బెండ్, వసంతి వాళ్ళ హస్బెండ్ అయితే వస్తున్నారని టాక్ అనమాట. అండ్ 11th ద మోస్ట్ మై ఫేవరెట్ పర్సన్, ఆమె బుక్స్, ఆమె రాతల్లో ఉన్నంత మీనింగ్ నాకు ఎక్కడా కనిపించదు. అంత మంచిగా రాస్తుంది మనిషి, అంత బాగా ఆమె రాతల్ని ఆమె రాసిన దాన్ని చదువుతుంటే చాలు, చదువుతూనే ఉండాలి. ఎలా రాస్తుంది, ఎలా వస్తాయి ఆ థాట్స్ అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో ఫుల్గా వైరల్ అయ్యి ప్రతి ఒక్క ఆడపిల్ల గుండెల్లో నిలిచిపోయిన పేరు కడలి సత్యనారాయణ. తను వస్తుందని చెప్పేసి అయితే చాలా చాలా హై అంటే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇఫ్ తను కనుక వచ్చిందంటే నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ 12th వచ్చేసి అడ్వకేట్ సుబ్బు అంట, నాకు అస్సలు ఐడియా లేదు ఈ పేరు, నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. 13 ఇతని పేరు తెలియని వాళ్ళే లేరండి ఈ రోజుల్లో. ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళందరికీ కూడా శివన్న సిరీస్ చాలా అలవాటు అయిపోయింది, చాలా మైండ్లో పడిపోయింది కూడా. ఆల్మోస్ట్ రాయల్ మెక్ రమణ అంటే తెలియని వాళ్ళే లేరు, అందుకంటే శివన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అంత బాగా నిలిచిపోయింది ఆ సిరీస్ అయితే మాత్రం. సో రాయల్ మెక్ రమణ అయితే రాబోతున్నారు సెలబ్రిటీస్ తరపు నుంచి అని చెప్పేసి టాక్ అనమాట. అండ్ 14th వచ్చేసి సీరియల్ యాక్టర్, అందరు అమ్మాయిలకి క్రష్ అయ్యినంటే చాలా, అందరం సీరియల్స్ చూడని వాళ్ళకు కూడా క్రష్ అయ్యినంటే అది మరెవరో కాదు ముఖేష్ గౌడ. తను వస్తున్నాడని చెప్పేసి అయితే చాలా టాక్. అండ్ ట్విస్ట్ అన్నాను కదా, అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి 1 or 2 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. అది ఎవరైనా అయి ఉండొచ్చు, మేబీ శ్వేత అయి ఉండొచ్చు, మేబీ ఇంకో పాప ఉంది కదా, ఒక చిన్న అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి ఉండొచ్చు, లేదా ఈసారి మనం తన పేరేంటి సంథింగ్ పేరుంది అతని పేరు, అతను రావచ్చు. లాస్ట్ టైం హౌస్ దాకా వచ్చి మరీ వెళ్ళిపోయాడు. సో అతను రావచ్చు, చెప్పలేము, మేబీ చూద్దాం ఎవరెవరు వస్తారు. అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి 1 or 2 కంటెస్టెంట్స్ వాళ్ళకి ఈసారి అగ్ని పరీక్ష లేకుండా డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. అది ఎవరు ఏంటన్నది మనము తెలుసుకుందాము. అండ్ అదే చూద్దాం ఇప్పుడు ఇదే లిస్ట్ అయితే, కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇదే. దీంట్లో ఉన్న మార్పులు పెను మార్పులు వస్తే నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్లీ ఇంకో విషయం ఏంటంటే మనం 1K ఫ్యామిలీ అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇంత లవ్ని ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీ ఇంకా పెద్దది అవ్వాలి. చాలా పెద్ద, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది అని నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేదైతే డైరెక్ట్ ప్రోమో వీడియో అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చలో రైట్, టాటా.